మొత్తానికి మనందరం కూడా అనుకునేదే అయింది. స్పీడ్ సినిమా నుంచి ఒక స్టార్ యాక్టర్ని తొలగించడం జరిగింది. అటు ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ ఈ యాక్టర్కి అసలు గొడవ జరిగింది. వీళ్ళిద్దరికి కూడా పడట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్ని తీసేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఇంతకీ ఆ పర్సన్ ఎవరు, ఎందుకు అంటే స్టార్ యాక్టర్ అంటున్నారు, తనకి మరి ప్రొడ్యూసర్కి కావచ్చు డైరెక్టర్కి కావచ్చు ఎందుకు గొడవ అయ్యింది? సో మరి ఆ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే అందరూ కూడా ముఖ్యంగా 100 మందిలో 90 మంది నెగిటివ్గానే మాట్లాడతారు. సో అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అనమాట. అంటే యాక్టింగ్ పరంగా మాత్రం చాలా అద్భుతమైనటువంటి నటుడు అనమాట. విలక్షణమైనటువంటి నటుడు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు, గొప్ప గొప్ప పాత్రలు చేశారు, గొప్ప నటుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ అవుట్ ఆఫ్ ది యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన మాత్రం మాట్లాడే విధానం కానీ ఆయన చేసేటటువంటి పనులు కానీ ఎవ్వరికి కూడా నచ్చవన్నమాట. ఓన్లీ ఆయన లాంటి భావజాలం ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే నచ్చుతూ ఉంటాయి. సో ఈ పాటికే ఆ పర్సన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా ఎవరో కాదు, మన ప్రకాష్ రాజ్ గారు అనమాట. స్పీడ్ సినిమాలో ఆయనకి ఒక చాలా మంచి కీలకమైనటువంటి పాత్ర ఇచ్చారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. సందీప్ రెడ్డి వంగ గారి యొక్క డైరెక్షన్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన చాలా అంటే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఎంత కామ్గా సైలెంట్గా ఒబీడియంట్గా ఉన్నటువంటి హీరో అయినప్పటికీ కూడా ఆయన సినిమా విషయానికి వస్తే ఇంకా రూడ్గా ఖచ్చితంగా మారాల్సిందే అనమాట. క్యారెక్టరే అంత ఘోరంగా ఉంటుంది. కాకపోతే జనాలు కూడా ఎంత అద్భుతంగా ఆయన సినిమాని ఆదరిస్తారో మనం స్టార్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. చాలా చాలా తక్కువ సమయంలో పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా ఆయన ఎదగడం జరిగింది. సో మరి ప్రకాష్ రాజ్ గారికి అంటే ఆయన పాత్ర విషయంలో ఏంటంటే ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు కొంచెం ఇబ్బందులు వచ్చాయంట. అంటే ఈ విధంగానే ఎందుకు చేయాలి అని చెప్పేసి ఈయన అంటే ప్రకాష్ రాజ్ గారు లేదు మేము చెప్పినట్టే చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటే ఎగ్జాక్ట్లీ ఇదే అని కూడా మనం చెప్పలేము, ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఇక్కడ ప్రకాష్ రాజ్కి సో వీళ్ళ ముగ్గురికి ఏంటంటే కొంచెం గొడవలు వచ్చాయి అని చెప్పేసి కొంచెం న్యూస్ అయితే బయటికి వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా అదే అనుకుంటున్నాము, ప్రకాష్ రాజ్ గారికి అంటే ఆయన సినిమాలకు అవకాశాలు ఇవ్వకూడదని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు, బ్యాన్ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం ప్రకాష్ రాజ్ గారిని అయితే స్పీడ్ సినిమా నుంచి తప్పించడం జరిగింది అని చెప్పేసి రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లేడు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పారన్నమాట. అప్పుడు అందరూ కూడా క్లారిటీ వచ్చింది, మంచి పని చేశారు, ప్రకాష్ రాజ్ని తీసేసి ఆయన కన్నా ఇంకా గొప్ప నటులు కూడా ఉన్నారు, వాళ్ళని రీప్లేస్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి మీలో అంటే చాలా మంది కూడా ఏమనుకుంటారు, ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలు ఒక వర్గాన్ని కించపరుస్తూ ముఖ్యంగా ఇక్కడ భారతీయులందరినీ కూడా కించపరిచే విధంగా ఉంటాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా నెగిటివ్ అయిపోయారు ఆయన పైన. సో మరి స్పీడ్ సినిమా నుంచి ఆయన తప్పించడం రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.